హలో, స్మార్ట్ చిట్టి లాక్స్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ చిట్టి లాక్స్. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి? శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలం వెళ్ళొచ్చినాక ఈరోజు చికెన్ తెప్పించి తింటున్నామండి. శ్రీశైలం వెళ్ళొచ్చింది, మేము మంగళవారం వచ్చాము. ఆ రోజు నైట్ మా పిన్ని వాళ్ళ మనవరాలు పుట్టినరోజు ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. కాబట్టి ఆ రోజు తినకూడదు కానీ వెళ్ళాము. ఆ రోజు తెచ్చుకునేవాళ్ళం. జీడిపప్పులు వేసి గ్రేవీ చేశానండి. గ్రేవీలో వేస్తే బాగుంటుందని కొంచెం గ్రేవీగా ఉండాలని జీడిపప్పులు వేసి ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు, అల్లం, చిన్నెల్లిపాయ పేస్ట్ వేసాను. నాకు లైవ్ చేయటం కుదరదండి, ఎందుకంటే యూట్యూబ్ ఫోన్లో ఎలా ఏమి నొక్కితే వచ్చితో లైవ్ అయ్యి నాకు తెలియదు. ఇక్కడ మా అమ్మాయి ఉన్నప్పుడు అంటే లైవ్ చేశాను. అమ్మాయి పెట్టేదన్నమాట లైవ్ ఎలా చేయాలని. తెలియక ఇప్పుడు నేను పెట్టట్లేదు లైవ్. హాయ్, హలో. పనులు అయినాయి అండి, వంటలు అయినాయా మీకు? మా అమ్మాయి ఉంటే లైవ్ చేయటానికి నాకు చూపించేదండి, ఎలా నొక్కాలో తెలియదు నాకు. అందుకని చెప్పేసి పొద్దున్న టమాటా పప్పు రైస్ ఉండేసానండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం. ఇలా ఎంతమందికి ఇష్టం అండి చికెన్ ఫ్రై? శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 5 days 7 days అయింది ఈరోజుకి మేము చికెన్. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, చిన్నెల్లిపాయ, జీడిపప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకొని, టమాటా, పెద్దలపాయ కూడా అవన్నీ మిక్సీ పట్టుకొని ఇట్లా వేసామండి గ్రేవీలాగా. ఈ ఫస్టే అదే డీప్ ఫ్రై లాగా చేసుకున్నాం. కొంచెం వాటర్ అన్ని పోయేలాగా ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టా. అది అంటారు ఆవిలి పెట్టాం. అదివరకు అయితే ఆవిలి పెట్టామంట, మనం ఏమంటే మగ్గ పెట్టుకుంటాం. ఇది ఇలా కాసేపు మగ్గినాక మూత పెడదామండి. వాటర్ కావాలంటే, గ్రేవీ కావాలంటే వాటర్ పోతాం. ఫ్రైగా ఉండాలంటే ఇలాగే వదిలేసేయాలి అని నేను వాటర్ పోస్తాను. మూత పెట్టేసా, కొంచెం సేపు మగ్గనిద్దాం. ఒక 5 minutes అయిందండి మగ్గబెట్టి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచాను. ఉంచేస్తున్నాను. చూస్తుంటే నేను నోట్లో వాటర్ ఊరుతుంది. చాలా బాగుంది. కొంచెం వాటర్ వేద్దామండి. ఫోను కింద పడబోయింది. కొంచెం గ్రేవీగా కావాలంటే
కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ గ్రేవీగా చేద్దాం. ఉప్పు అసలు చాలేదండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాం. కొంచెం కారం, ఒక స్పూను, ఎక్కువ వద్దు, పిల్లలు తినాలి కదా. లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేద్దాం. ఇది కూడా ఇలాగే మూత పెట్టేసేద్దాం. చూడండి ఇలా ఉంది, కనిపిస్తుందా? ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేద్దాం కాసేపు. సిమ్లో పెట్టుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టాను కదండి. ఇది కూడా ఒక 5 నిమిషాలు మగ్గితే తర్వాత ఆయిల్ పైకి వచ్చింది. అప్పుడు మనం గరం మసాలా, కొత్తిమీర చల్లుకుందామండి. పాలు వచ్చినాయండి, 1 లీటర్ పాలు. మనం ఈలోగా పాలు కాగబెట్టేసుకున్నాం. వెన్నపూస మాత్రం బాగా వస్తుందండి ఇందులో. ఇంకొకటి, ఇంకా మేము ఈ పాలు పోపించుకుంటున్న కాడ నుంచి బర్రె పాలు అన్నమాట, ఇవి ప్యాకెట్ పాలు కాదు. అయితే ఈ పాలు పోపించుకున్న కాడ నుంచి మేము నెయ్యి కూడా కొనుక్కోవట్లేదు, ఎందుకంటే ఇందులోనే వెన్నపూస నేగడ వస్తుంది కదా, దాన్ని తీసి చేస్తున్నాం. ఇదివరకు నెయ్యి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు కొనుక్కోవట్లేదు. సిమ్లో పెట్టి కాగబెట్టుకుంటే 5 నిమిషాలు అయింది. ఇందులో మనం ఇప్పుడు గరం మసాలా వేద్దాం. గరం మసాలా కాలండి. గరం మసాలాను ఇంకా కొత్తిమీర వేద్దాం. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, కొట్లల్లో నాకు ఇష్టం ఉండదు. ఇంకోండి కొత్తిమీర. ఈ రెండెత్తేనే చికెన్ ఫ్లేవర్ వచ్చింది. అల్లం చిన్నులపై వేసిన ఏమంత అనిపించదు, కానీ ఈ 2 కడితేనే బాగుంటుంది అన్నమాట కర్రీ. సరే చూడండి మీరు ఒకసారి, ఓకేనా? మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.